Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రైల్వేపేటలో సుదీర్ఘకాలంగా నెలకొన్న శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. ప్రజా సమక్షాన ఇచ్చిన హామీతో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన రైల్వేపేట ప్రజలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రామ్ బ్రహ్మయ్య పార్కును పరిశుభ్రపరిచిన గుడివాడ మున్సిపల్ సిబ్బంది. మన గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న ఎమ్మెల్యే రాము. మీకోసం మీ వెనగళ్ల కార్యక్రమంలో భాగంగా రైల్వేపేట కాలనీలో పర్యటించిన శాసనసభ్యులు వెనగళ్ల రాముకు స్థానిక ప్రజలు ఆ ప్రాంతంలో దశాబ్ద కాలంగా నెలకొన్న శ్మశాన వాటిక సమస్యను తీసుకురావడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి సైతం కూడా క్రైస్తవులు ఈ శ్మశాన వాటికలో పూడ్చేందుకు మృతదేహాలను తీసుకురావడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. ప్రజా సమస్యలను ఆలకించిన శాసనసభ్యులు రాము శ్మశాన వాటిక సమస్య తన దృష్టికి ఇప్పటికే వచ్చిందని, ఇతర ప్రాంతాల నుంచి కూడా మృతదేహాలను తీసుకొచ్చి ఇక్కడ పూడ్చి పెడుతున్నారన్న విషయం తెలుసుకున్న తాను సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఇప్పటికే భూసేకరణ మరియు నూతన క్రైస్తవ శ్మశాన వాటిక ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లుగా తెలియజేశారు. గత పాలకులు ఈ సమస్యను పరిష్కరించే విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించారని, కానీ తాను నిర్లక్ష్యానికి తావు లేకుండా ఈ ప్రాంత ప్రజల సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాసనసభ్యులు రాము ఇచ్చిన హామీతో సంతోషాన్ని వ్యక్తం చేసిన రైల్వేపేట మహిళలు ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దానికి ఏం చేస్తానో చూసి మీకు పైకి ఎక్కడం వరకు ఏదో ఒకటి చేసి పెడతాను. బేసిక్గా ఓకే, అది ఆర్ఎండ్బి రూల్స్కి వ్యతిరేకంగా మనం ఏం చేయలేము. ఓకే, మరి ప్రభుత్వం మారినా కానీ అంతకుముందు ఉన్నప్పుడు చేస్తానన్నారు, శ్మశానాన్ని గోడ కడతా అన్నారు, కట్టలేదు. ఇంకోటి ఏంటంటే మేము ఇంటికి 500 పోగేసి మామూలుగా చిన్న మెస్లా కట్టారు ఆ రోజు. అయితే చాలా మంది సార్లు కూడా వచ్చారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చినా కానీ చాలా పెద్ద గొడవ చేశారు. ఎక్కడ పేటోళ్ళు గుడ్మన్ పేటోళ్ళు చాలా పెద్ద గొడవ చేసేసి మగపిల్లలు 2-3 వెళ్ళారు. చాలా గొడవలు జరిగినాయి. అవి మొత్తం ఎరగదీసేసి ట్రాక్టర్లు వేసుకెళ్లిపోయారు. మున్సిపల్ ఆఫీస్కి కూడా వెళ్ళాము అందరం. ఆ రోజు అసలు ఏం సమాధానం లేదు. ఆడోళ్ల మీద కూడా రివర్స్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్లో ఇసుక, సిమెంట్, రాళ్లు మొత్తం ఇది పిల్లలు ఆడుకుంటారు. చిన్నపిల్లలు మొత్తం ఇటే వస్తున్నాయి, అన్ని ఇళ్లలో ఇంచే. ఇటు రావద్దు, అటు నుంచి రమ్మంటే
చాలా వరకు నాకు కూడా తెలిసింది ఇది సమస్య ఎక్కువగా చాలా పేటల వాళ్ళు ఇక్కడికి వచ్చి మేజర్ గా ఇక్కడే సమాధి చేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. వాళ్ళకు కూడా అక్కడ దగ్గరలో ఉండేటట్టుగా వేరే ఒక ఏర్పాటు ఏదైనా చేద్దామని చెప్పి ఆ ప్రయత్నాల్లో ఉన్నాను తెలిసిగా దాంట్లో. అది కూడా త్వరలో చేస్తాం. మీకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది. ఈ చుట్టూ గోడ కడతాం అయితే కనుక కట్టిద్దాం, తప్పకుండా గోడ కట్టిద్దాము. దాంట్లోకి కమ్యూనిటీ హాల్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అందరూ చెప్పండి అమ్మా, ఒక నిమిషం ఉండండి. కమ్యూనిటీ హాల్ కూడా చేయాలి. మాకు ఈ ప్రభుత్వంలో గ్యారంటీగా నేను చేసి పెడతాను. అంటే ఇవాళ పరిస్థితులు బాగా ఎక్కడ డబ్బులు దేంట్లో చాలా టఫ్గా ఉంది. ఇప్పుడే వెళ్ళి చూసి వస్తున్నాం. ఒక సమస్య అంటే 8 కోట్లు స్కామ్ ఉందండి. గుడివాడ మున్సిపాలిటీలో వర్కర్స్ పేరు మీద, మీలాంటి వాళ్ళ పేరు మీద లోన్లు పెట్టేసి తీసేసుకున్నారు. ఓకే, అలాంటిది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు ఇట్లా ఇది కూడా మెట్లు కట్టాలి. మెట్లు కట్టడానికి ఎవరమ్మా ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నేడు గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ్ బ్రహ్మయ్య పార్క్ ను పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు రాము స్వచ్ఛ గుడివాడగా రూపకల్పన చేయాలంటే ప్రజలు సైతం భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ సిబ్బందితో మరియు ప్రజలతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శాసనసభ్యులు వెనగళ్ల రాము మాట్లాడుతూ గుడివాడను స్వచ్ఛ గుడివాడగా మార్చేందుకు తాను కృషి చేస్తానని, తన కృషికి ప్రజల భాగస్వామ్యం కూడా తోడవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే అలవాటును నెమ్మదిగా ప్రజలు మానుకునేలా చైతన్యపరచాలని, దానికి అనుగుణంగా గుడివాడ పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది కూడా అడుగులు వేయాలని సూచించారు. మన ఇంటి శుభ్రం చేసుకున్న విధంగానే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. స్వచ్ఛ పార్క్ కింద మన రామబ్రహ్మ పార్క్కి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పలుకుతూ ఇక్కడ స్వచ్ఛాంధ్ర ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అందరికీ నమస్కారం. పాటించి చూపిస్తే ప్రజలందరికీ అవగాహన వస్తుంది. ఎందుకంటే చెత్త వేయటం అనేది ఒక అలవాటు కింద, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటం అనేది ఒక అలవాటు కింద మారిపోయింది. నేను అప్పటి నుంచి చెప్తాను, వచ్చిన కాడి నుంచి బాధపడుతూ ఉన్నాను. చాలా ట్రై చేశాను. కానీ మీ అందరూ కలిస్తేనే మనం సాధించగలం. పొద్దున మనకు మెయిన్ రోడ్డు వస్తుంది, చక్కటి రోడ్డు వచ్చింది, అతి త్వరలోనే వస్తుంది. అలాంటి మెయిన్ రోడ్డు పెట్టుకుని మనం ఇంకా పాత అలవాట్లే కంటిన్యూ చేస్తే చాలా దారుణమైన పరిస్థితులకు మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకంటే అది సాధించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దుమ్ము లేకుండా ఇలా ఇప్పుడు ఆకుల నిండా దుమ్మే చూసుకుంటే మనం చూస్తే కనుక ఇలాంటిది తగ్గిపోద్ది మనకి. కానీ మనం అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందంటే ఇప్పటి నుంచి నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. చెత్త అనేది బయటికి ఇసిరేస్తాం అనేది మన అలవాటుగానే మారిపోయింది. కొంచెం జేబులో పెట్టుకోవచ్చు, మీ పర్సులో పెట్టుకోవచ్చు, మీ దీంట్లో పెట్టుకోవచ్చు, సంచిలో పెట్టుకోవచ్చు, ఏదైనా చేతిలో ఉన్నది. అప్పటికప్పుడే మనం ఏదో బయట వేసేసి మనం శుభ్రంగా ఉందాం అనుకుంటే వాస్తవంగా అది సరైన ఆలోచన కాదు. మనం బయట వేస్తే అది మళ్ళీ చాలా రోజులు అక్కడే ఉంటుంది, అలాగే చెత్తలో ఉండిపోతుంది. మీకు అందరికీ తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అట్లీస్ట్ మనం అందరం గట్టిగా ప్రతిజ్ఞ చేసాము. మనం వాస్తవానికి తాగిన కూల్ డ్రింక్ బాటిలే కానీ, సీసానే కానీ, లేదు మంచినీళ్ళ ప్యాకెటే కానీ, మజ్జిగ ప్యాకెటే కానీ, ఏదైనా కానీ తీసుకెళ్ళి పక్కన పడేస్తాం, ఆపేసేద్దాం. ఇది ఒకటి మనం అందరం పాటిద్దాం. వేరే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు చూద్దాం. కుదిరినంత వరకు మనం ఎదురుగుండా చూస్తున్నాం కానీ జరుగుతున్నాయి, కానీ మనం మౌనంగా ఏం చేయలేకపోతున్నాం.
ఇక్కడ వేయకూడదు వేయొద్దు అనేది ఒక చిన్న మాట చెప్పగలిగితే మనం ఒకసారి వినరు, 2 సార్లు వినరు, 4 సార్లు వినరు, పొద్దాక ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తుంటే ఎవరికైనా కానీ చిరాకు వచ్చినా వాళ్ళైనా మన దారిలోకి వస్తారు. ఇదైతే కానీ తీవ్రంగా సీరియస్గా తీసుకోండి. మనం చేయదలుచుకుంటే మన శుభ్రమైన గుడివారు నిజంగా సాధించవలసుకుంటే మన అందరం పూనుకుంటే కనుక తప్పకుండా అవుతుంది. తీసేటప్పుడు మనకి ఎదురుకుండా ఉన్నప్పుడు నాకైతే అలవాటు ఉంది. ఎదురుగుండా కనపడితే చెత్త అయితే ఒకటి ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్ కనపడినా కానీ తీసి పక్క తీసుకెళ్ళి వేయటం అనేది. కానీ మనకి ఇక్కడ వేయటానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం. వాస్తవానికి ప్లాస్టిక్ మనకి ఎదురుగుండా కనపడిన ప్లాస్టిక్ ఏదైనా చేయాలన్నా కానీ మన దగ్గర లేకుండా ఉంది. సో దానివల్ల చేయలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ మనం వేయటం మానిపించేస్తే చాలు కదా. ఎవరు పడితే అక్కడ ఏదో ఒకటి రోడ్డు మీద వేయటమో, కాలువలో వేయటమో, డ్రైన్లో వేయటమో చేయకుండా ఉంటే సరిపోతుంది. దీని మీద అందరూ దయచేసి నాతో పాటు మీరు కూడా ప్రతిజ్ఞ సీరియస్గా తీసుకోండి. మనం వేయొద్దు, మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఈ పార్క్ నాకు కూడా చాలా ఎమోషన్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పార్కు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. గుడివాడ మున్సిపల్ సొసైటీ కుంభకోణంపై వార్తా పేపర్లో వచ్చిన కథనాలపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని, సొసైటీ నుండి కార్మికులకు ఇచ్చే రుణాల విషయంలో జరిగిన అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సిఐటి నాయకులు ఆసిపిరెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల సొసైటీలు ఎప్పుడో రద్దయినప్పటికీ నేడు ఆ సొసైటీ పేరుతో జరిగిన అవినీతి విషయంపై పలు వార్తా పేపర్లు పలు రకాల కథనాలు వస్తున్నాయని, వీటన్నిటిపై ఒక ఉన్నత స్థాయి అధికారితో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు పేపర్లన్నింటిలోనూ ది గుడివాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 5 కోట్లు అవినీతి అని, కొన్ని పేపర్లో 7 కోట్లు 9 కోట్లు ఇట్లా రకరకాలుగా అవినీతి జరిగినట్టు, ఎమ్మెల్యే దగ్గర ఫిర్యాదు చేసినట్టు, ఎమ్మెల్యే సొసైటీని సందర్శించినట్టు పేపర్లన్నింటిలోనూ వచ్చింది. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. అసలు గుడివాడ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ మున్సిపల్ సొసైటీ ఏర్పడిన కానించి ఈ సొసైటీలు గుడివాడ పట్టణంలో ఏర్పడిన సొసైటీలు, ఇలా ఎంప్లాయీస్తో ఏర్పడిన సొసైటీలన్నీ ఇప్పటికే ఆల్రెడీ మూతపడిపోయినాయి. ఉదాహరణకి టెలికాం సొసైటీ ఉంది, దాంట్లో అవినీతి జరిగి పూర్తిగా సొసైటీ మూతపడింది. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఎంప్లాయీస్ సొసైటీలు ఉన్నాయి. ఇలా సొసైటీలు అక్కడ పనిచేయట్లా. ఈ మున్సిపల్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ సొసైటీకి మన కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సొసైటీ నుంచి డబ్బులు తెచ్చి, ఎక్కువ డబ్బులు అక్కడి నుంచి రుణాలు తెచ్చి, ఆ రుణం తీసుకొచ్చి సొసైటీలో సభ్యులకి రుణాలు ఇస్తారు, ఎక్కువ వడ్డీకి ఇస్తారు. వీళ్ళేమో నెల వాళ్ళ జీతాల నుంచి రికవరీ చేస్తారు. అసలు ఆ వార్తలో చూస్తే పర్మనెంట్ ఉద్యోగులుగా సొసైటీలో మెంబర్షిప్ ఉంటుంది, దాంట్లో అవుట్సోర్సింగ్ అని కూడా రాశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అసలు సొసైటీలో ఎలా మెంబర్షిప్ ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఇలా మేము అనేది ఈ గుడివాడ మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ సొసైటీని పూర్తిగా ఒక అధికారి, అంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంటు డిఆర్ఓ స్థాయిలో దాని మీద ఒక అధికారిని వేసి, అసలు సొసైటీలో ఎప్పటి నుంచి ఈ పాత బాకీలు ఉన్నాయి, ఈ బాకీలకి కారణం ఎవరు, అసలు ఇది ఎలా కంటిన్యూ అవుతుంది అనేది దీన్ని ఎంక్వైరీ చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కోఆపరేటివ్ డిఆర్ దాని మీద ఎంక్వైరీ చేసి అసలు బ్యాంకులో రుణం ఎంత తీసుకున్నారు, సభ్యులు ఎంత కట్టారు, అసలు అవినీతి ఎంత జరిగింది, ఇది పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకుండా ఒకళ్ళ 5 కోట్లు ఒకళ్ళ 7 కోట్లు నోటీసులు, అసలు ఒకసారి బ్యాంకులో మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే చోట లోన్స్. ఈ మధ్య ఏమిటంటే గతంలో ఏంటంటే ఉద్యోగస్తులకి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదు. ఈ మధ్య ఏంటంటే వాళ్ళ జీతాల సర్టిఫికేట్లు పెట్టుకుని రుణాలు ఇస్తున్నాయి. ఆ సందర్భంలో అసలు ఈ బ్యాంకు, ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకులో జరిగిన అవినీతిని బయటికి తీయాలి. అది ఈ మధ్య కాలంలో జరిగింది కాదనేది మా అభిప్రాయం. గతంలో నుంచి అది అవినీతి ఉంది, అవినీతిని కప్పిపుచ్చుకుంటూ వచ్చారు, ఇప్పుడు బయటపడింది.
కాబట్టి ఆ అవినీతికి అంతకుముందు ఆ బ్యాంకు ప్రెసిడెంట్ ఎవరు, అసలు ఎప్పుడు ఎంత జరిగింది, బాకీ ఎలా ఉంది, ఆ బాకీలను ఎలా ఉంచారు అనేది ముందు ఎంక్వైరీ చేసి అది ప్రూవ్ చేయాల్సింది. అది ప్రూవ్ చేయకోకుండా జరిగితే ఇంకా కంటిన్యూషన్ తర్వాత ఇది అవుతుంది. అట్లాగే ఈ దాంట్లో తీర్మానాల్లో కూడా సభ్యులు ఉంటారు. ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీలే కాదు, సభ్యులు కూడా సంతకాలు పెడతా ఉంటారు, వాళ్ళతో పెట్టిస్తూ ఉంటారు. కాబట్టి తక్షణం మున్సిపల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మీద డిఆర్ అంటే కోఆపరేటివ్ రిజిస్టర్ ఎంక్వైరీ చేసి ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు ఎంత తిన్నారు, వాళ్ళ నుంచి కట్టిస్తేనే అది రికవరీ అయ్యి మొత్తం సొసైటీ ఒక లైన్లోకి వస్తుంది. లేదు అంటే అన్ని సొసైటీలాగా ఈ సొసైటీ కూడా తాళాలు వేయటం జరుగుతుంది. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ సొసైటీలో ఉన్న బాకీలు అసలు ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అనేది కూడా తేలాలి. ఇలా ఏదో ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిందా, గతం నుంచి ఆ పెండింగ్ ఉండి గతంలో దానికి ప్రెసిడెంట్ సెక్రటరీలో ఉన్న వాళ్ళు వాడుకున్నారా ఏంటనేది మొత్తం దాన్ని ఎంక్వైరీ చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల మీద భారం పడుకోకుండా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళేమో ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు, దాంట్లో అవుట్సోర్సింగ్ అని కూడా రాశారు. అది అవుట్సోర్సింగ్ కాదు, అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి రైట్స్ లేవు. కానీ ఉన్నాయి ఏమన్నా తీర్మానాలు మార్చి దాంట్లో కూడా ఈ అవినీతి జరిగిందా, ఈ అవినీతి మీద పూర్తి ఎంక్వైరీ డిఆర్ చేసి మొత్తం దాంట్లో రికార్డ్స్, అట్లాగే వీళ్ళ షేర్ ధనాలు కూడా దాంట్లో ఉంటాయి. ఒక బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకులో రుణం తీసుకున్నామంటే దాంట్లో రుణం తీసుకున్న లబ్ధిదారు షేర్ ధనం కూడా ఉంటుంది. అసలు షేర్ ధనం ఎంత ఉంది, షేర్ ధనాన్ని బట్టి రుణం ఇస్తారు. ఆ షేర్ ధనాలు కూడా లేకోకుండా రుణాలు ఇచ్చారా అంటే ఇది కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సొసైటీ జిల్లా బ్యాంకు కూడా ఏమన్నా దీంట్లో పాత్ర ఉందా, లేకపోతే ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి సంవత్సరం కోఆపరేటివ్గా ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ జరిగినప్పుడు ఈ అవినీతి ఎందుకు బయటపెట్టలా? గతంలో కూడా ఇప్పుడు మన టెలికాంలో జరిగింది అదే. వాడు ఆడిట్ చేపించేసి రికార్డ్స్ అంతా పక్కోడి పేషెంట్కి అప్పచెప్పేశాడు, తర్వాత పేషెంట్ మునిగిపోయాడు. కాబట్టి ఇది ఏంటంటే అసలు ఆడిట్ ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ఆడిట్లో అవినీతి ఉన్న ఆడిటర్స్ కూడా అవినీతిని కప్పిపెట్టి బాగుందని రాసిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవినీతి మీద పూర్తి ఎంక్వైరీ జరిగి మొత్తం అన్ని రికార్డ్స్, షేర్ ధనం ఎంత ఉంది, ఆ సొసైటీ కెపాసిటీ ఏంటి, ఉద్యోగుల ఎవరెవరో దాంట్లో పాత్ర ఉంది, ఇదంతా మొత్తం బయటికి తీయాలని మేము మరి ఒకసారి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తానే స్వయంగా ప్రజల వద్దకు వెళ్తున్నానని ఎమ్మెల్యే వెనగళ్ల రాము చెప్పిన విధంగానే గుడివాడ పట్టణంతో పాటు నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించి స్థానిక గ్రామ ప్రజలతో మాట్లాడి సుదీర్ఘకాలంగా గ్రామంలో ఏర్పడిన సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో తాను ఎప్పుడూ వెనకడుగు వేసింది లేదని, ప్రజలు తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునేలా కాకుండా తానే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వెళ్లటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గ్రామాలలో గత 5 సంవత్సరాల్లో గుప్పెడ మట్టితో ఒక రోడ్డు కూడా వేయలేదని, నందివాడ మండలంలోని అన్ని గ్రామాలు సరైన రోడ్డు మార్గాలు లేక ప్రజలు అనునిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే నందివాడ మండలంలోని పలు గ్రామాలలో రోడ్లు మరమ్మతులు చేయటం, నూతన రోడ్లు వేయటం, ఫిల్టర్ బ్లేడ్ నిర్మాణం చేయటం జరిగిందని, త్వరలోనే గ్రామ స్థాయిలో పూర్తిస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు సన్యాసిరావు మరియు నందివాడ మండలం నేతలు, ప్రజలు పాల్గొనడం జరిగింది. మీకు చెప్పేదేనండి, కాల్ చేసి ఒకసారి పేర్లు అన్ని రైట్ చేసుకుని రేపు పొద్దున ఆయన వస్తాడు, మీతో కూడా మాట్లాడతాడు, మీతో కూడా కూర్చుంటాడు. సమావేశం పెట్టి ఈ 420 మంది ఎక్కించాలి. ఎక్కిచ్చేసి ఇక్కడ జాబ్ కార్డులు లేవండి ఎవరికి, ఎప్పటికి
ఏం ఆడిట్ ఉంది? దాంట్లోంచి మీరు ప్రత్యేకంగా మంచినీళ్ళు తోడాలండి, అందరూ తోడాల్సిందే. అందరూ దానికి సపోర్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతాయి. కొంతమంది పోనీ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి, కొంతమంది ఇటు సపోర్ట్ చేస్తే అటు ఇటు కాకుండా పోతుంది. ముందు మంచినీళ్ళు లేకుండా మనం ఏం చేయలేం. వాళ్ళ సరే చెరువుల బాధలు చెరువులకు ఉన్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళు పడాలి. వాళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటారు, మీరే కలిసికట్టుకోలేరు. ఆ ప్రాబ్లం వల్ల మనకి సగం సమస్యలు సాల్వ్ అవ్వవు. మీరు ఊరికి సంబంధించినంత వరకు అందరూ కలిసి కట్టుకుండాల్సిందే అనే ఉద్దేశం వస్తేనే వర్కౌట్ అవుతుంది. నీళ్లు ఈసారి మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ వస్తాయి. ఈ వచ్చే నెల ఆఖరికి వదులుతారు. ఏప్రిల్లో వదులుతారు కాబట్టి అప్పటికప్పుడు గట్టిగా మొత్తం పట్టేసుకుని ఉండండి. లేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. ముందే డీసీ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీరు అప్పుడు ఆయన కూడా ఒక్క మంచి కింద ఎవరు చేయలేరు. మీకు సగం మంది అటు సగం మంది ఇటు సపోర్ట్ చేస్తాం అనుకో, ఆయన ఏం చేస్తాడు, సరే మీరు తెలుసుకోండి అని చెప్పి వెళ్తాడు. మీరు ఆయన మీకు కావాల్సిన వాళ్ళు అందరూ కలిపి ఒకే రకంగా ఒకే సపోర్ట్ వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, అది ఒకటి చేపించండి. మీకు శ్మశానానికి రోడ్డు ఆల్రెడీ ఎంతవరకు శాంక్షన్ అయినది? బీటీ రోడ్డు 66 లక్షలు శాంక్షన్ అయింది, గేయలేదు. ఎప్పుడు వేస్తున్నారు? ఈ మంత్ లో మస్ట్ గా జరగాల్సిందే. బీటీ రోడ్డు అనేది మస్ట్ గా చేయించండి. అలాగే ఈ రోడ్డు శాంక్షన్ అయిపోయిన రోడ్డు కూడా వేయించుకోలేదంటే మనం. అంతేకాకుండా మీకు అందరికి పోల్కొండ దాకా కూడా మంచి రోడ్డు వచ్చేస్తుంది. మీకు తిరిగిలేకుండా ఉంటుంది అక్కడి నుంచి. ఇదేంటి శ్మశానం రోడ్డు కూడా శాంక్షన్ లో పెట్టాం సార్. శ్మశానం రోడ్డు ఇది కూడా స్టార్ట్ చేస్తాం సార్. ఎప్పుడు చేస్తారు? ఒక మంత్ ఆగిన తర్వాత. ఎందుకు మంత్ ఆగడం? అవి వేయించాలా? అంటే బిల్లులు పడలేదని ఆగేస్తారు. బిల్లులు కూడా పడే పూచి నాది. బేసిక్ గా ప్రతి బిల్లుకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేపించే పూచి నాది. ఓకే, మీరు ఎవరికైనా కానీ మీకు ధైర్యం ఇవ్వండి. బిల్లు కొద్దిగా అటు ఒక రోజు అటు ఇటు అయినా కానీ ప్రతి బిల్లు మనం ఈ గవర్నమెంట్ లో గ్యారంటీగా చేపిస్తాం. ఎందుకంటే నేను ధైర్యంగా ఎవరో చెప్పలేదు. నాకు నమ్మకం ఉంది, నేను చేపించగలను. మీకు తప్పకుండా బిల్లు వేపిస్తాను. అందుకని జనాలకి వీళ్ళ కోసం ఆపకుండా వేయించండి. మీకు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో వానలు పడేలోపు మీకు రోడ్డు ఉంటుందండి. ఓకే, గ్యారంటీగా. ఓకే, ఈ రెండు చేసి పెడతాం. ఇక్కడ బోర్ వేస్తామంటే జరిగేది కాదు, కానీ మామూలు వాటర్ రావట్లేదు. ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ లేవా? నువ్వు ఆగింది కాదు, ఏంటి అడుగుతున్నా? ఏంటి? అవును కాదు, బోర్లో వాటర్ ఎందుకు? మన ఈ వాటర్ ఏం చేస్తున్నారు? ఇది వాడుతున్నారు, అప్పుడప్పుడు ఇది వాడుతున్నారు సార్. అంటే అక్కడ వాటర్ లెవెల్ తక్కువైతే దీని ద్వారా మనకి సప్లై చేయించాలి. అది 2,30,000 అవుతుంది. అవును సార్. ఇది బోర్ చేయించాలి. ఫిల్టర్ మైక్రో ఫిల్టర్ చేస్తారంటే 2,30,000. ఓకే, ఇది మన మోటార్ 60,000 అయితే సార్. మోటార్ అయితే కనుక ఇమీడియట్ గా ఫస్ట్ మోటార్ పెట్టండి. అది మోటార్ కావాలంట, ఫిల్టర్ వద్ద అంటున్నారు. ఓకే, ముందు మోటార్ పెట్టి తర్వాత ఫిల్టర్ నేను చేపిస్తారని మీరే వద్దన్నారు. మీకు కూడా చెబుతున్నా. ఎవరైనా ఎవరన్నాడు? ఈయన వద్దన్నాడు. ఫిల్టర్ వద్దన్నాడు. ఫిల్టర్ ఆపేస్తున్నా. మరి నేనేం చేయలేను. చెప్పేదేనండి, ఆర్ఓ ప్లాంట్ దీంట్లోంచి ఇది ఎందుకని మైక్రో ఫిల్టర్ వస్తే మీకు ఆర్ఓ ప్లాంట్ 0 ఫిల్టర్ అవసరం లేదు. ఓకే, ఆ వాటర్ తీసుకుని మైక్రో ఫిల్టర్ ద్వారా వెళ్తే కనుక మీకు వాటర్ అవసరం లేదు. మాకు అవసరం లేదు అని చెప్పి చెబుతున్నాడు. మా మైక్రో ఫిల్టర్ అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇవ్వండి. కాదు, నేను ఫస్ట్ మైక్రో ఫిల్టర్ ఇప్పుడు చేయించగలను. మాకు అది కదండి, నీళ్ళ గురించి కదండి, మాకు రోడ్డు కావాలి బాబు. నేను చెబుతాను, నేను కావాలండి. ఇప్పుడు నాకు గుడివాడ మెయిన్ రోడ్ కావాలని చెప్పి అడిగాను. మెయిన్ రోడ్ కావాలని అడిగాను. అది కాదు, మెయిన్ రోడ్ ఇవ్వను, నీకు 10 కోట్లు ఇస్తా, వేరే రోడ్లు వేసుకో అన్నాడు. చచ్చినట్టు వేరే రోడ్లు మొదలెట్టుకున్నాం. మనకు ఎక్కడ డబ్బులు వస్తే అవి ముందే చేయించుకోవాలి. ఎక్కడ చేయించుకోగలమో చేయించుకోవాలి. అది వద్దు, మాకు ఇది ముందు కావాలంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. డబ్బులు ఎక్కడ లేదు, తినేశారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. పైసా కూడా ఎక్కడ పుట్టే పరిస్థితి లేక నానా సాగు చేస్తున్నాం. బేసిక్గా
ఎక్కడ పాలు దొరుకుతా ఎక్కడెక్కడ లాక్ రావాలి. మేము వెళ్తే మంత్రులు బెక్క వేసుకొస్తుంది. మీరు నా దగ్గరికి వస్తే నేను అటు చూస్తున్నాను, నేను వెళ్తే మంత్రులు అట్టగా చూస్తున్నారు, మంత్రులు వెళ్తే సీఎం గారు అట్టగా చూస్తున్నారు. నేను డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఇది చెప్పుకుంటూ వచ్చారు. మనకు కావాల్సింది అనేది కాదు, ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎక్కడి నుంచి ఏమి చేపించగలనా అనేది అయితే కానీ చేపించుకుని చూసుకుని వస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే లేదు నాకు ఇదే కావాలని కూర్చుంటే ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కొంత డబ్బులు ఉన్నాయి, ఎట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని వాటిలన్నింటినీ నేను చేపిద్దామని ట్రై చేస్తున్నాను. మైక్రో ఫిల్టర్ చేస్తాం అనేది జరిగే పని కాదు మామూలుగా. ఓకే, కానీ ఇప్పుడు 10-20 మైక్రో ఫిల్టర్లు చేస్తున్నారు వాళ్ళు, వేరే వాళ్ళకి మైక్రో ఫిల్టర్కి ఇచ్చారు. వాళ్ళనే ఇక్కడ డబ్బులు లేపాను కానీ వచ్చి చేసేయండి, నేను తర్వాత తెప్పిస్తానని చెప్తున్నాను బేసిక్గా. అందుకని అది చేపిస్తే కొంచెం నీళ్ళన్నా సరైన వస్తుంది, అర్థం చేస్తుంది. అందులోకి తర్వాత కొత్త మోటార్ వేయించాలి అంటే కొత్త మోటార్ వేయించాలంటే వేరే ఫండ్స్, ఆ ఫండ్స్ వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. సో మనకి ఇప్పుడు ఉన్నదాన్ని వాడుకోవాలి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం. ఓకే, ఒక 6 నెలల తర్వాత పాడైపోద్ది అంటారా, 6 నెలల తర్వాత పాడైపోతే మళ్ళీ ఎప్పుడు ఏం చేయాలి చూద్దాం. ఓకే, దాంట్లో ప్రస్తుతానికి వచ్చేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు, అట్టని చేయొద్దు. సరే, మైక్రో ఫిల్టర్ కూడా చేపించిందా, మైక్రో ఫిల్టర్ పిలిపించి అది కూడా చేపించండి. మీలోనే కొంతమంది చెరువులకి తోడిచ్చి మిగతా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే కుదరదు. అందరూ కలిపి చేసుకుంటూ. హలో, ఇక్కడ మనకి ఇప్పుడు శంకరంపాడులోనే దీనికి ఒకటే ఈవో పోల్కొండకి. ఎంపీ ఈ దాంట్లో మైక్రో ఫిల్టర్ ఉందంటే దాంట్లో అది బాగా చేయించుకోవాలంటే దానికి ఏం పెట్టలేదు. ఈసారి జరిగింది రేపు 2 నెలలు అయిపోతాయండి. 2 నెలలు అయిపోతాయి. 2 నెలల్లో బాగా నీళ్ళు వస్తాయి. మార్చి 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ సరఫరా కార్యక్రమాన్ని గుడివాడ ఏజీకే మున్సిపల్ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బాలాజీ పాల్గొని మినరల్ వాటర్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గుడివాడ మండలంలోని అన్ని సెంటర్లో పరీక్షలు రాస్తున్న 10వ తరగతి విద్యార్థులకు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం అభినందనీయమని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షుడు టిఎన్ రాజశేఖర్, కార్యదర్శి కిరణబాబు, ఫాస్ట్ ప్రెసిడెంట్ రమణమూర్తి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎంఎస్విఎన్ మారుతి కుమార్, కేజీకే పాఠశాల ప్రిన్సిపల్ నరసింహాంబ, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మన గుడివాడ మండలంలో ఉన్న 14 సెంటర్లకు గాను విద్యార్థులకి పరీక్షలు జరిగే సమయంలో వాటర్ని అందిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అంతమందికి అన్ని సెంటర్స్కి కూడా మరి మనకి కూలింగ్ వాటర్ ఇవ్వటం అనేది నిజంగా అది మనం ఈ రోటరీ క్లబ్ వారు అందిస్తున్న ఈ సహాయం ప్రతి పిల్లవాడు కూడా యూజ్ చేసుకొని చక్కటి యొక్క తన దాహర్తిని తీర్చుకొని మరి ఎగ్జామ్స్ని కూడా చక్కగా రాసి మరి అతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎందుకు నన్ను పిలిపించిన మరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, అదేవిధంగా సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇది ఇలా ఇవ్వటం అనేది 4వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. మరి వారికి ఈ 4 సంవత్సరాల తరఫున నేను లేకపోయినా కూడా అప్పటి నుంచి ఆ 4 సంవత్సరాలు కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కూడా మీ అందరికీ కూడా మీ సేవలు ఇదే విధంగా ఇంకా ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా కొన్ని ప్లాన్స్లో ఉన్నాము, అవి వాటికి కూడా మాకు ఈ క్లబ్ తరఫున ఒకటి ఏదన్నా లాంటి ప్రోత్సాహానికి కూడా మాకు ఇచ్చే ఏర్పాట్లు చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ గత 3 సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థులకు సౌకర్యార్థం
మంచినీరు సరఫరా చేస్తుంది. అది మొదటి నుంచి కూడా మా క్లబ్ సభ్యుడు మారుతి కుమార్ గారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మా సభ్యులందరూ కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. సుమారుగా 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ని మా సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా కొనసాగించడం జరుగుతుంది. గుడివాడ పట్టణంలో మన ఎంఈఓ గారు చెప్పినట్లుగా 14 సెంటర్స్లోనూ ప్రతి సెంటర్లోనూ 150 నుంచి 200 మంది విద్యార్థులు, కొన్ని సెంటర్లో 200 పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతి సెంటర్కి కూడా 2 రూములకు ఒక క్యాన్ చొప్పున మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని పరీక్షలు బాగా రాసి మంచిగా అభివృద్ధిలోకి రాగలరని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా 2 ఏళ్ళ ఎగ్జామ్స్ బ్రేక్ వచ్చింది. కరోనా తర్వాత నుంచి ఆ సంవత్సరం నుంచి 22 నుంచి మనకి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు వరుసగా వాటర్ క్యాన్స్ అందించడం జరుగుతుంది. మంచి మార్చిలో మంచి ఎండల్లో ఎప్పుడు ఏది అవసరం అనేది అది రోటరీకే తెలుస్తుంది. మేము ఎన్ని ఏర్పాట్లు చేసుకున్న కార్పెంటరీ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ అన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఆ మంచినీళ్ళ రోటరీ క్లబ్ పొందలే అన్న ఒక భరోసా అనేది మాకు ఇచ్చేశారు. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి చక్కగా వాళ్ళు ఒక బాటిల్ మోసుకురావటం అనేది వాళ్ళకి ఆ సమయంలో కొంచెం అందరు పేరెంట్స్ కూడా అవేర్నెస్గా ఉండరు. మర్చిపోయిన వాళ్ళకి మరి ఇది చక్కటి మధ్యలో వచ్చి దాహం తీర్చడం అనేది ఒక కొత్త ఐడియాస్ రావటానికి కానీ, ఎగ్జామ్స్ బాగా రాయడానికి కానీ, ఏ టైంలో ఏది కావాలి అన్నదానికి ఇది మంచి ఉదాహరణ. మరి ఇస్తున్నందుకు సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్ని పాఠశాలల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రోటరీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైల్వేపేటలో సుదీర్ఘకాలంగా నెలకొన్న శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ప్రజా సమక్షాన ఇచ్చిన హామీతో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన రైల్వేపేట ప్రజలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రామ్ బ్రహ్మయ్య పార్కును పరిశుభ్రపరిచిన గుడివాడ మున్సిపల్ సిబ్బంది. మన గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి VTV న్యూస్ గుడివాడ.